నమస్కారం. కేనై న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికలో బీసీల జనాభాను 5% పైగా తగ్గించి చూపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కులగణనపై అసెంబ్లీ మండలిలో కాంగ్రెస్ ను ప్రశ్నించినట్లు చెప్పారు. బీసీల జనాభాపై రీసర్వేను చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే తప్పు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానపరుస్తోందని విమర్శించారు. కులగణనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిందన్నారు. బీసీ సప్లాన్ బడ్జెట్ లో 1,00,000 కోట్లు బీసీలకు ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కేటీఆర్ గుర్తు చేశారు. బీసీలకు కొత్తగా 16 కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. బీసీ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ అడగాలని, కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. కొండె సాకులు వెతికి బీసీలకు అన్యాయం చేయవద్దని సూచించారు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించడం కారణంగా ఆ సామాజిక వర్గం వారు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కూర్చొని ఛాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాలను వంచిస్తూ వారి గొంతు కోస్తూ జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు 5.5% తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ 42% రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు మొన్న రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం. అదేవిధంగా శాసన మండలిలో కూడా బలంగా నిరసన చెప్పి మీ ఈ కులగణన ఏదైతే ఉందో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ రోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంట్ చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో, శాసన మండలిలోనే మా పార్టీ తరఫున ఇటు పెద్దలు మత్స్యనాచారి గారు కానీ, అటు మా సోదరులు తలసాని గారు కానీ గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం, చెప్పినాం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం. ఒక 15 రోజుల, నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు. మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో, మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో, లేదా మీరిచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న ఎంబీసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు. కాబట్టి వారి ఆందోళనను ఉపశమనం చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలు పెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తా ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఓ ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుమానంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతోందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 25లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల దరఖాస్తులు హెల్ప్ డెస్క్ లో అందజేయవచ్చని సూచించారు.
మ్యాట్రిక్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్ తదితర వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల మ్యాట్రిక్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, చెవి, ముక్కు, గొంతు తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్యం ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మ్యాట్రిక్స్ హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. మీరు చూస్తున్నారు, నిన్న మన దగ్గర మ్యాట్రిక్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ 2 రోజుల ప్రోగ్రామ్ ఖత్మే నబువత్, మా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎవరు నబీ రారు, ఈయన ఫైనల్ నబీ కాబట్టి వీళ్ళ ఖత్మే నబువత్ తరఫున మనం 2 రోజులు ఇక్కడ మస్జిదే నూర్లో క్యాంప్ పెట్టడం జరిగింది, కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మ్యాట్రిక్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ బృందానికి పేరున మేము మా ఖత్మే నబువత్ కామారెడ్డి టీం తరఫున మరియు మా హైదరాబాద్ ఖత్మే నబువత్ వాళ్ళ తరఫున కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 255 189. తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డి సంతాప సభ నిర్వహించారు. సంజీవరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించడం జరిగిందన్నారు. సంజీవరెడ్డి మరణం తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు. తమ యూనియన్ తరపున వారి కుటుంబానికి ఎల్లవెల్లలా అండగా ఉంటామని చెప్పారు. సంజీవరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.
టైం ఒకటి పని ఇవన్నీ ఇచ్చి పెట్టుకుని రావాల్సి వస్తుంది. కమిటీ చైర్మన్ మన చంద్రమౌళి గారి చేతుల మీద అర్పించవలసిందిగా కోరుచున్నాం. బలమైనటువంటి ఒక ఉద్యమానికి నేను కూడా సహకరిస్తా అని ఎప్పుడైతే సంజీవ్ రెడ్డి అన్న గారి దగ్గర నుండి సమాధానం వచ్చిండో అప్పుడే యూనియన్కు బలం వచ్చింది. ఆయన మాటతోనే టక అన్నీ జరిగిపోయినాయి. కామారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కూడా వచ్చినాయి, నిర్మల్ జిల్లా, ఇవన్నీ జిల్లాలు కూడా చాలా వేగవంతంగా జరగడానికి ఆయన కృషి ఎలకట్టలేనిది. అదేవిధంగా ఆయన మరణం కూడా మాకు తీరం లేదు. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. మరి జనవరి 27 అనేది మా తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్కు చీకటి రోజుగా మేము పరిగణించడం జరిగింది. ఇది ఒక్కోసారి అనిపిస్తూ ఉంది, ఆయన ఇంకా మా మధ్యలోనే ఉన్నాడేమో, చనిపోలేడేమో అనిపిస్తూ ఉంది. ఇది నమ్మలేకపోతా ఉన్నాం. దురదృష్టం. మరి ఆయన ఇలా మమ్మల్ని మధ్యలో వదిలి ఈరోజు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎందరికో చేసిన వ్యక్తి ఈరోజు ఆయన జరిపించుకుంటాడు. हम संताप सभा मना रहे और हमें ये बहुत अफसोस का दिन है. 27 जनवरी को इंतकाल कर चुके. हमारे यूनियन में 27 जनवरी हमारे लिए एक శిష్యుడు మరియు ఎంతో అభినవభావ సంబంధం ఉన్నటువంటి నా శిష్యుడైనటువంటి ఏనుగు సంజీవ్ రెడ్డి గారు ఈరోజు మనకు లేనందుకు చాలా చింతిస్తూ ఆయన యొక్క సంతాప సభ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆయన యొక్క ఆశయాలు ఏదైతే మేమైతే పునాది చేశామో యూనియన్లో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎటువంటి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నిటినీ యూనియన్ తరఫున అయితే తెలంగాణ యూనియన్ మొదటి నుంచి నాటి నుంచి నేటి వరకు మెదక్లో కుమ్మరి సత్యనారాయణ గారి నుంచి నేటి సంజీవ్ రెడ్డి అన్న గారి వరకు దాదాపు 8 మంది అమరులు మన మెకానిక్ మిత్రులు మనకు దూరం కావడం జరిగిందన్న. నమస్కారము. ఈ రోజు రెడ్డి అన్న సంతాప సభ మనం చేస్తామా, ఇట్లా అవుతుందా, ఇట్లా జరుగుతుందా, ఇట్లా ఎందుకు అని చాలా ఆలోచనలో కూడా ఉన్నాము. ఎందుకంటే నేను ఈయన చనిపోక ముందు 15 రోజుల ముందు ఆయన కలవతందుకు ఇక్కడ వచ్చాను. ఆయన ఇట్లా అవుతుంది దుర్ఘటన ఎప్పుడు కావద్దని. జోహార్ జోహార్. మన తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ యూనియన్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచేసి మృత్యుకు దగ్గరైనటువంటి మన సంజీవ్ రెడ్డి గారు మరి ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా తనకు మంచి జన్మంటూ మరియు ఏ లోకంలో ఉన్న మనుశాంతి మరియు ఆత్మ శాంతించాలని మన తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ తరఫు నుంచి మనం మనసారా కోరుకుంటూ జోహార్ 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 జోహార్. అందరికీ నమస్కారం. आज ये दुख की बात हो रही है कि मेरे को कुछ बात नहीं निकल रही. होंगे हमको संजय रेड्डी से इतना तारुफ था, कुछ पूछे जाना नहीं. मैं ये जानता हूँ कि बांसवाड़ा कामारेड्डी डिस्ट्रिक्ट में కామారెడ్డి జిల్లా సదాశివనగర మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడిని గోసంగి కాలనీకి చెందిన సిద్ధిరాములుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం గోసంగి కాలనీకి చెందిన 17 సంవత్సరాల కళ్యాణ్ సిద్ధిరాములు కాలకృత్యాల నిమిత్తం గ్రామ శివాలయం చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మరణించాడు. కాగా తమ కుమారుడు ఎంతకు తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెతకగా బావి గట్టుపై చెప్పులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.